ఇది 2.0 అన్నటువంటి దీని ఇంపాక్ట్ ఒకటేంటంటే మీకు తొందరగా గ్రహించగలిగేది ప్రభుత్వ ఉద్యోగులు ఏం జరుగుతుందని మీరు అబ్జర్వ్ చేస్తే క్రమంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒక మార్పు వస్తుంది. ఎందుకు వచ్చిన గొడవ మనకి ఇక వేర దురదున్నటువంటి లేదా ఏదో ఆఫర్ అంటే ప్రమోషను పైసలో ఆఫర్ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు తప్పించి వీళ్ళని హింసించేయాలనుకోవట్లేదు. అది కొంత జాగ్రత్త పడుతున్నారు. లేదా వీళ్ళు పట్టుకొచ్చి ఆయన లోపలేసి ఈ లోపలేసుకొచ్చేసే అంటే కొడుతున్నటువంటి సంఘటనలు అక్కడికి వచ్చి టీడీపీ వాళ్ళు కొడుతున్నారు కానీ అధికారులు కొట్టట్లా. కొన్ని చోట్ల కొట్టే అధికారులు ఉన్నారు వీళ్ళు అలా. అందుకని ఈ మధ్యన ట్రాన్స్ఫర్లో తమ మాట విని తమ చెప్పగానే ఎవరినైనా కొట్టేవాళ్ళు ఎవరినైనా తాట తీసేవాళ్ళని పెట్టుకున్నారు కొన్ని ట్రాన్స్ఫర్లు. ఇది ఎందుకు వచ్చింది అర్జెంటుగా ఇంత ట్రాన్స్ఫర్ భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అంటే మొన్నటిదాకా ఉన్నటువంటి వాళ్ళు క్రమంగా అర్థం చేసుకుంటున్నారు మనకేంది ఇది వాళ్ళ రాజకీయ కక్షలు తెచ్చుకోవడానికి మనల్ని పావులుగా చేసుకోవడం ఏంటని. వాళ్ళందరినీ అకస్మాత్తుగా తీసేసి ఇప్పుడు ఐపీఎస్లు మారిపోయారు కదా, వీళ్ళందరూ కూడా చెప్తుంది ఏంటి రాజకీయ పాలననే కదా. కాబట్టి కథ మారుతోంది క్రమంగా. అది అతని వార్నింగులతో మిగిలినాయి. ఏదో మాట్లాడతాడు వదిలేస్తాడు అనుకోవడానికి లేదు. జగన్ అనేటువంటి వాడు అన్నాడంటే వదిలిపెట్టాడు అనే ఫీలింగ్ ఉంటుంది కదా. అయితే అంత మాత్రాన కేడర్ అంతా రివర్స్ వచ్చేస్తారా రిటర్న్ వచ్చేస్తారా అంటే గ్యారంటీగా ఉన్నటువంటి వాళ్ళకు ధైర్యం. ఇప్పుడు ఎవడో దొంగ కేసు పెడుతున్నారు లేదా వీళ్ళు మాట్లాడిన దాని గురించి ఇంకొక కేసు పెడుతున్నారు. లోపల ఉన్నంతసేపు వాళ్ళు